హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నెల్లూరు కోడలి పిల్ల. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. చూసారా ఇక్కడ మా లక్కీ పాప ఎలా బరుగెత్తుందో వాళ్ళ అన్నయ్య కోసం. ఈరోజు సండే కదా, తనకి పండగేనండి. ఇంట్లోనే ఉంటాడు మా రిషి. అబ్బా రచ్చ రచ్చండి, ఒక్క మాట కూడా వినడండి. ఇలా మీ పిల్లలు కూడా ఇలాగే ఉంటారా? మా బాబు ఇంట్లో ఉన్నాడంటే అస్సలు ఇల్లు అంతా గందరగోళం అయిపోతుందండి. చూసారా ఇక్కడ వచ్చేసరికి ఫ్లవర్స్ తెంపుతున్నానండి నేను అమ్మవారికి. చెప్పాను కదా ఆల్రెడీ మా కులదైవం గంగమ్మ అని. గంగమ్మకి నేను ఈరోజు పొంగల్ పొంగించుకుంటున్నాను. ఎవ్రీ మంత్ ఒక్కసారి పొంగల్ పొంగించుకుంటానండి. ఎవ్రీ సండే ఏం పొంగించుకోను. డీప్ క్లీన్ అయ్యాక ఒక సండే కంపల్సరీ అమ్మవారికి పొంగల్ పొంగించుకుంటాను. చూసారా ఏంటి నీ సోది, రోజు పూజ ఈ పూలు కోసుకుంటున్నాను, పూలు పెట్టుకుంటున్నాను అని మాత్రం అనుకోవద్దు. పెద్దవాళ్ళు సామెత అంటుంటారు కదండి, రాతలు బాగుంటే నీతులు ఎన్నైనా చెప్పొచ్చు, గెలిచిన వాడు సోది చెప్పినా చప్పట్లు కొడతారు, ఓడిన వారు మంచి చెప్పినా సోదంటారు అని. కానీ నేను చెప్పేది సోదని మాత్రం అనుకోకండి. మీరు ఒకసారి దేవుడి దగ్గర వెళ్ళి, అంటే మీ ఇష్టదైవం కానీ మీ కులదైవం కానీ వెళ్ళి, మీ మనసులో ఒకవేళ ఎక్కువ బాధగా ఉంది అంటే స్వామివారి దగ్గరికి వెళ్ళి మీ మనసులో బాధంతా స్వామివారికి చెప్పుకుంటూ ఆయన కళ్ళల్లో చూస్తూ మీ బాధంతా చెప్పుకొని చూడండి. అసలు ఎంత రిలీఫ్ అవుతారంటే చాలా రిలీఫ్ అవ్వచ్చండి. నేను చెప్తున్నాను కదా, నిజంగా జీవితము దేవుడిచ్చిన వరమండి. మనకి సమస్యలను ఎదుర్కోవాలి కానీ ఓడిపోకూడదు, పారిపోకూడదు. జీవితం ఏది ఇవ్వదు మనకి, మనమే సాధించాలి. స్వామివారు ఇస్తారు మనం బాధలు చెప్పుకుంటే అని కాదండి. మన వంతు మన ప్రయత్నం మనం కూడా చెయ్యాలి. మనం కష్టపడిందే ఏది మనకి ఉండదు కదండి. చూసారు కదా ఇక్కడ వచ్చేసరికి ఫ్లవర్ అండి. ఇది రెండు పూలు అంటుకో ఉన్నాయండి. ఫ్లవర్ అంటే మామూలుగా ఇది మాకు తెలుస్తుంది ఫ్లవర్ అని అనుకోకండి. ఇది ఆది దంపతుల్లాగా శివుడు ఆ పార్వతీదేవి కలిసి కదా మనకి దర్శనం ఇచ్చినట్టు నాకు అలా అనిపించింది. ఈ ఫ్లవర్స్ కోస్తూ నేను అలాగే ఆ ఫ్లవర్ని పట్టుకుంటూ చూస్తున్నాను. నేనైతే శివయ్యకి ఈ ఫ్లవర్ని పెట్టేశానండి నేను అక్కడ వచ్చేసరికి. చూసారు కదా ఇక్కడే అండి మా తులసి కోట నార్మల్గా ఇంటి ముందే ఉంటుంది. పైన ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ జరగడం వల్ల ఆ సిమెంట్ అంతా తులసికోట మీద పడిపోతుందండి. చెట్టు ఇంకెక్కడ తులసమ్మ నిద్రపోతుందో అట్లా నిద్రపోకూడదు కదా, అశుభం జరుగుతుందని చెప్పేసి నేను ఇక్కడ చెట్ల దగ్గర అలాగా కొంచెం రాళ్ళతో అలా కట్టించుకొని అక్కడ అమ్మవారిని పెట్టుకున్నానండి, తులసమ్మవారిని. కానీ ఇక్కడ కూడా నేను పూజ చేసుకుంటానండి ఎవ్రీ వీక్ డైలీ నేను రెగ్యులర్గా ఇక్కడ పూజ చేస్తాను. ఇక్కడ నార్మల్గా ఎక్కువ గాలి కూడా వస్తుందండి. కానీ దీపం ఎక్కడ కొండెక్కుతుందో అని కొద్దిగా భయంగా కూడా ఉంటుంది. కానీ ఈ రోజుటి వరకు అయితే అలా అసలు ఎప్పుడు జరగలేదు. చూసారా ఇక్కడ తను వచ్చేసరికి మా ఆడపడిచి వాళ్ళ పాప అండి ఆద్య. రా ఆద్య లోపలికి అంటే వెళ్తున్నాను అంటుంది. చూసారా అక్కడ మా పాప ఫ్లవర్స్ తీసుకొస్తుంది. అసలు నిజంగా ఆ గంగమ్మ తల్లే ఇంట్లోకి ఆ ఫ్లవర్స్ తీసుకొస్తున్నట్టు అంత ఫీలింగ్ అండి నాకైతేను. మా పాప గౌన్లు ఫ్రాక్స్ ఏమీ వేసుకోదండి, ఎప్పుడు మగపిల్లల డ్రెస్లే వేసుకోవాలంటుంది. నాకైతే మా పాప అలా ఫ్రాక్స్ వేసుకొని ఇంట్లో నడుస్తుంటే గజ్జలు వేసుకొని చాలా ఇష్టం అండి. నాకే కాదండి మా అత్తమ్మ కోరిక కూడాను. మా అత్తమ్మకి మా వారు ఒక్కరేను ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. చూసారు కదా మా పెద్దత్తమ్మకి 2 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు. వాళ్ళంటే చాలా ఇష్టం అండి. అంటే వాళ్ళనే తన సొంత కూతురులా చూసుకుంటారు మా అత్తమ్మ. వాళ్ళిద్దరు అంటే ఎప్పటికీ అలాగే, అంటే మా పిల్లలు మా పాప మా పెద్ద పాప మా చిన్న పాప అని చెప్తుంటుంది మా అత్తమ్మ. ఇలాగ తర్వాత ఇంకా లక్కీ వచ్చాక ఇంకా లక్కీ మీద ఆశలన్నీ లక్కీ మీదే పెట్టుకుంది. తను మాత్రం ఏది మా అత్తమ్మ కోరిక నెరవేర్చట్లేదు. పట్లంగా వేసుకో పాప అని బర్తిన్లన్నా కూడా అస్సలు వేసుకోదు. ఫ్రాక్స్ వేసుకోమన్నా అస్సలు వేసుకోదు. చూసారు కదా ఈరోజు అలాగో వేసుకుంది. అది మా ఇద్దరు ఆనందం అండి. అసలు తను చూసుకుంటూ ఉన్నాము. ఇదంతా 5 minutes అలా పెట్టుకుంటుంది, తర్వాత అస్సలు ఇంకా తీసేస్తుందండి. ఇక్కడ చూశారు కదా ఇంకా అమ్మవారికి నేను చెప్పాను కదండి పంచపాత్రలు తీసుకొని నేను అమ్మవారి ముఖబింబాలు వేస్తానని చెప్పేసి, అందులోనే నేను అమ్మవారిని చూసుకుంటానండి. చూశారు కదా ఇక్కడ వచ్చేసరికి ఒక్క తులసి దళమన్నా స్వామివారికి సమర్పిస్తానండి. నేను చెప్పాను కదా స్వామివారికి పెట్టాను. ఇక్కడ చూసారా అమ్మవారు ఆ వెలుగులో ఎంత బాగా కనిపిస్తున్నారో. నిజంగా చిత్రపటం చూసినంత ఫీలింగ్ ఉంది కదండి. అంటే నార్మల్గా గంగమ్మ ఫోటో ఉందండి. అంటే నేను ఫోటో తీసుకొచ్చుకున్నాను, చిత్తూరులో గంగమ్మ ఉంటుంది కదా, ఆ గంగమ్మ ఫోటో నేను తెచ్చుకున్నానండి. ఆమె మా కులదైవము. కానీ పెద్దవాళ్ళు ఏమన్నారంటే ఫోటో వద్దు, పెట్టుకోకూడదు, ఆమె గ్రామదేవత ఫోటో ఇంట్లో పెట్టుకోకూడదు అని అన్నారు.
మా వారైతే నీకు కావాలంటే నేను తీసుకొస్తాను అన్నారు. పెద్దవాళ్ళకి ఏది మనం విరుద్ధంగా చేయకూడదు కదండి. అందుకని చెప్పేసి నేను ఈ పంచపాత్రలో అలాగా ముఖ చిత్రాలు వేసుకొని అమ్మవారిని అందులోనే చూసుకుంటానండి నేను. నిజంగా అసలు ఆ అమ్మవారిని నిజంగా చూసినట్టు ఉంటుందండి నాకైతేను. చాలా ఇష్టం అసలు. గంగమ్మకి చూడండి మా అత్తమ్మ కూడా ఇంకా హారతి తీసుకొనేసి అమ్మవారికి కూడా దీపము చూపిస్తుంది. చూసారా ఇక్కడ వచ్చేసరికి హారతి ఇస్తున్నాను. టెంకాయ కొడితే మనం మంచి కోరిక ఏదైనా కోరుకొని టెంకాయ అని కొట్టాక చక్కగా పగిలితే అయ్యో నిజంగా నాకు అమ్మవారు వరం ఇచ్చింది, నా టెంకాయ ఇలా పగిలిందంటే అది నిజంగా జరిగిపోతుంది, అది జరిగినా జరగకపోయినా అప్పుడు వచ్చే ఫీలింగ్ ఉంటుందండి. నాకైతే ఈరోజు అలాగే ఉందండి. ఇక్కడ నేను టెంకాయ కొట్టగానే చూసారా 2 సగభాగాలుగా చక్కగా పగిలిందండి. అమ్మవారు చూడండి ఎంత బాగున్నారో అసలు. అక్కడెక్కడ అమ్మవారు ఉన్నారు అని మాత్రం అనుకోకండి. నేను చెప్పాను కదా అమ్మవారిని అందులోనే చూసుకుంటాను నేనని. నా పూజ అయితే అక్కడికి కంప్లీట్ అయిపోయిందండి. పిల్లలకి కూడా హారతి ఇచ్చేసాను. అత్తమ్మ తీసుకుంది, మా వారు నేను అందరం హారతి తీసేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసాము. తర్వాత ఇక్కడ మనం మధ్యాహ్నం ఇంకా మనము లంచ్లో కావాలి కదండి, ఇంకా ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఇక్కడికి వచ్చేసి నేను లెగ్ పీస్ బిర్యానీ చేస్తున్నానండి. ఈ లెగ్ పీస్ బిర్యానీకి ఇంకా నార్మల్గా కొద్దిగా నెయ్యి కొద్దిగా నూనె తీసుకొని అది బాగా హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్ తీసుకున్నాను. ఇంకా అందులో మనము ఆనియన్స్ నేను ఒక 5-6 ఆనియన్స్ తీసుకున్నాను. అవి సన్నగా కట్ చేసుకొని లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకొని ఇంకా పచ్చిమిర్చి ఒక 1 టమోటా వేసానండి. టమోటాస్ ఎక్కువ వేయడం వల్ల కొద్దిగా పుల్లగా ఉంటుంది. మా ఇంట్లో ఎవరు టమోటా ఎక్కువ తినరు. ఇప్పుడు ఇంకా టమాటా కూడా మగ్గాక ఇంకా చికెన్ తీసుకున్నాను నేను, లెగ్ పీస్ చికెను. ఇంకా అందులో చికెన్ మసాలా గరం మసాలా అవి 2 వేసి బాగా చూసారా కుక్ అయింది. ఒక 70% బాగా కుక్ అయ్యేసాక ఇంకా బిర్యానీ రైస్ తీసుకున్నానండి. బాస్మతి రైస్ నార్మల్ రైస్ 2 తీసుకుంటానండి ఎప్పుడు నేను బిర్యానీకి. అవి 2 వేసేసి ఇంకా నార్మల్గా ఇంకా పెట్టేశానండి. అలాగే అంటే ఒక 1/2 అవర్ పాటు కుక్ అవుతూ ఉండింది. బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇక్కడ చూసారు కదా లెగ్ పీస్ బిర్యానీ. మా వారైతే తినట్లేదండి నాన్ వెజ్. నేను మా అత్తమ్మ మా మావయ్య మా పిల్లలేను ఇంట్లోనూ. ఇదైతే మా అత్తమ్మకి రెడీ చేస్తున్నాను నేను తినమని చెప్పేసి. నాకు ఎందుకమ్మా ఇంత అంటుంది, కానీ లేదు నాకు నా వీడియో కోసం తినత్తమ్మా అని చెప్పేసి నేను సర్వ్ చేస్తున్నాను. అక్కడ లెగ్ పీస్ బిర్యానీ. ఇది రొయ్యలు చూసారా, ఇది ఆల్రెడీ మనం ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను, నేను షార్ట్ పెట్టున్నాను. ఇంక నార్మల్ రైస్ అండి. రైతా మామూలుగా గోంగూర కూడా చేస్తాను, కానీ గోంగూర అయితే ఈరోజు చేయలేదు. మా వారు తిన్నారు కదా నాన్ వెజ్, అందుకని గోంగూర చేయలేదు. ఫిష్ ఫ్రై ఈరోజు నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఫిష్ ఫ్రై నేను ఎలా చేశాను అని చెప్పేసి. చూసారా ఇంకా చల్లచల్లని వాటరు. ఇక్కడ వచ్చేసరికి చేపల పులుసు అండి. చేపల పులుసు కూడా చేశాను. నెల్లూరు స్పెషల్ చేపల పులుసు కదండి. అందరికీ నచ్చుతుందండి చేపల పులుసు. నెల్లూరు స్పెషల్ చేపల పులుసు ఎవరికైనా ఇష్టమేను. ఒక్కసారి యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి, చేపల పులుసు అంటే నెల్లూరు స్పెషల్ చేపల పులుసు అని వస్తుంది. ఈ వీడియో కూడా మీకు నేను త్వరలో అప్లోడ్ చేస్తాను. నేను ఫుల్ వీడియో తీసానండి, అది కూడా నేను అప్లోడ్ చేస్తాను. చేపల పులుసు మాత్రం చాలా బాగా చేస్తుందండి మా అత్తమ్మ. అసలు చేపల పులుసు నేను పెళ్ళి కాకముందు తినేదాన్ని, కానీ అంత ఇష్టంగా తిన్నండి. కానీ మా అత్తమ్మ చేస్తే చాలా ఇష్టం అండి. చేపల పులుసులో చాలా చాలా వెరైటీలు చేస్తుందండి మా అత్తమ్మ. చేపల పులుసు, ఇగురు, ఫ్రై, అంటే పకోడా కూడా చేస్తుంది. చాలా బాగా చేస్తుందండి. అసలు నాకైతే చాలా 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 ఇష్టం అండి. మా వారికి కూడా చాలా ఇష్టం. మా వారైతే ఈ చేపల పులుసు మిస్ అవుతున్నారండి. మా వారు నాన్ వెజ్ తినట్లేదు. చూసారు కదా నా లంచ్ మెనూ వచ్చేసరికి ఇదండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇలాగే నా వీడియోస్ చూడండి.